వరద బాధితులను ఆదుకునేందుకు నియోజకవర్గం నుంచి సుమారు 60 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. గోపాలపురం నియోజకవర్గ ప్రజలకు, నాయకులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నారని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అన్నారు. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన నియోజకవర్గ ప్రజలకు మోకాళ్లపై నిలబడి శిరస్సు వంచి పాదాభివందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తులను ఎదుర్కొనే విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారతదేశానికి రోల్ మోడల్ గా నిలిచారని కొనియాడారు. విశాఖపట్నానికి హుద్దుద్ తుఫాను వచ్చిన సమయంలోనూ ప్రస్తుతం విజయవాడకు బుడమేరు పొంగడం కారణంగా వచ్చిన భారీ వరదలను ఎదుర్కొనే విషయంలోనూ ముఖ్యమంత్రి పరిపాలన దక్షత స్పష్టంగా కనిపించిందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టెక్నాలజీని వాడుకుని ప్రకృతి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారని అన్నారు. టెక్నాలజీని వాడుకుని అభివృద్ధి చేయడంతో పాటు విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశానికి ఆదర్శంగా నిలిచారన్నారు. విజయవాడ నగరం ఇంత త్వరగా సాధారణ స్థితికి చేరుకోవడానికి కారణం చంద్రబాబు నాయుడు అని అన్నారు. వరద బాధితులను ఆదుకోవాలని తాను ఇచ్చిన పిలుపును అందుకుని నియోజకవర్గంలోని ప్రజలు, కూటమి నాయకులు అంకితభావంతో పనిచేసి 58,58,999 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయడం గొప్ప విషయమని అన్నారు. దీనికి కారణభూతులైన ప్రజలందరికీ రుణపడి ఉంటారని, వారందరికీ పాదాభివందనం చేస్తున్నారని మోకాళ్లపై నిలబడి నియోజకవర్గ ప్రజలందరికీ ఆయన పాదాభివందనాలు చెప్పారు. గోపాలపురం నియోజకవర్గ వాసులందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ గోపాలపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా గర్వపడుతూ మీరు ఇచ్చిన ఈ స్ఫూర్తి ఈ రాష్ట్రానికి, దేశానికి మార్గదర్శకంగా మరొకసారి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీ స్ఫూర్తి, గోపాలపురం నియోజకవర్గ ప్రజలు ఇచ్చిన స్ఫూర్తి ఇది ఈ రాష్ట్రానికి ఒక మార్గదర్శకంగా అందించి మీరు చేసిన ఈ దానికి నిండు వందనాలు తెలియజేస్తున్నా. ఇక్కడ గోపాలపురం నియోజకవర్గ నాయకత్వం తరపున మీకు అందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలు. థ్యాంక్ యూ. ఇటీవల కాలంలో బుడమేరు వాగు సృష్టించిన విధ్వంసం వల్ల ఒక ప్రకృతి విపత్తి వచ్చి విజయవాడ నగరవాసులందరూ కూడా నీట మునిగి ఎంతో దీనావస్థలో ఉన్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడిలా కాకుండా ఒక సేవకుడై అక్కడే 10 రోజులు కలెక్టరేట్లో సీఎం క్యాంప్ ఆఫీస్ని, తాత్కాలిక క్యాంప్ ఆఫీస్ని పెట్టుకుని ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఆయనే స్వయంగా పర్యవేక్షిస్తూ అక్కడ పరిస్థితుల్ని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అటు అధికార యంత్రాంగాన్ని, ఇటు ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని, మంత్రులందరినీ కూడా ఆయన సమన్వయం చేస్తూ ఆదేశాలు ఇస్తూ ఆ విపత్తులోంచి ప్రజలను ఆదుకోవడానికి ఆయన చేసిన శ్రమ కావచ్చు, ఆయన యొక్క ఉండే అకంఠిత దీక్ష కావచ్చు, పేద ప్రజల పట్ల ఆయనకు ఉండే ఒక ప్రేమ, అభిమానం కావచ్చు, ఆయన చూపించిన చొరవ ఈ రోజున యావత్ భారతదేశానికి ఒక మార్గదర్శకమైంది. ప్రకృతి విపత్తును మనం ఆపలేము, కానీ ఆ ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు వచ్చే సంక్లిష్ట సంక్షోభ పరిస్థితుల్ని ఎలా ఎదుర్కోవాలో ఆయన ప్రతిసారి మనకు చూపిస్తూనే ఉన్నారు. ఇంతకు ముందు వచ్చిన హుద్హుద్ కావచ్చు, తిత్లీ కావచ్చు, ఇప్పుడు వచ్చిన బుడమేరు వాగు కావచ్చు, ఈ విధ్వంసాల నుంచి ప్రజలకి ప్రాణ నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ తీవ్ర స్థాయిలో జరగకుండా ఆ తీవ్రతను తగ్గించడానికి ఆయన చూపించిన కఠోర శ్రమ ఈ రోజున మళ్ళీ ఆ విజయవాడ సాధారణ స్థితికి రాగలిగింది. ఎంత సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు గోపాలపురం నియోజకవర్గం కూడా ఆయన ఇచ్చిన పిలుపుకి స్పందించి సెప్టెంబర్ 2వ తారీఖున వరద ముప్పు వచ్చినప్పుడు తక్షణమే వారికి ఆహారాన్ని అందించాలని చెప్పి సెప్టెంబర్ 2వ తారీఖునే దాదాపు 15,000 మందికి ఆహారాన్ని తయారు చేసి ద్వారకా తిరుమల చిన్న తిరుపతి దేవస్థానం నుంచి ఆహారాన్ని, మంచినీళ్ళని అక్కడ విజయవాడకు పంపించడం జరిగింది. అది ఇక్కడ గోపాలపురం నియోజకవర్గ ప్రజలకున్న ప్రేమ, వారి మనస్సును తెలియజేస్తుంది. అదే కాకుండా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న నన్ను అక్కడ 21వ డివిజన్కి అక్కడ బాధ్యతలు తీసుకొని ఆ వరద ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అక్కడ ప్రజలతో ఉంటూ, అధికారులతో ఉంటూ అక్కడ ఎప్పటికప్పుడు తగు
జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని, అదేవిధంగా మంచినీళ్ళని, పాలని, రైసు ఇలా నిత్యావసర వస్తువులు కూడా అందిస్తూ వాళ్ళకి దగ్గరగా ఉంటూనే ఇక్కడ ప్రజలందరూ కూడా ఒక ఐక్యంతో అందరూ కూడా వాళ్ళని ఆర్థికంగా కూడా ఆదుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఈ గోపాలపురం నియోజకవర్గ ప్రజలందరూ స్పందించారు. నిజానికి గోపాలపురం నియోజకవర్గ నేపథ్యాన్ని చూస్తే ఇది పూర్తిగా రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు, కార్మికులు ఉండే అతి సాధారణమైన నియోజకవర్గం ఇది. ఆదాయ వనరులు తక్కువ, సంపద తక్కువ, పూర్తిగా వ్యవసాయ ఆధారితమైన ఇలాంటి ఒక అతి సాధారణమైన నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి బాసటగా నిలబడడానికి అందరూ కూడా తలో వంతు సాయం చేశారు. ఈ 4 మండలాల నుంచి ద్వారకా తిరుమల మండలం, నల్లజర్ల మండలం, దేవరపల్లి మండలం, గోపాలపురం మండలం 4 మండలం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున స్పందించి మా నాయకులకి ఆయా గ్రామాల్లో కొంతమంది 100 రూపాయలు, 1000 రూపాయలు, 500 ఇలా చిన్న చిన్న సాయాలంతా పోగొట్టి ఆ గ్రామ పెద్దలకు ఇస్తే ఆ గ్రామ పెద్దలందరూ మండల స్థాయి, నియోజకవర్గ స్థాయిలకు అందించారు. అది మొన్న సెప్టెంబర్ 10వ తారీఖున అప్పటికి పూర్తయిన వచ్చిన అమౌంట్ 58,58,999 రూపాయలని ఒక డీడీ రూపంలో తీసి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అందించడం జరిగింది. తదనంతరం ఆ తర్వాత ఇచ్చిన తర్వాత కూడా ఇప్పటికీ కూడా ఆయా గ్రామాల్లో పోగయ్యే డబ్బుల్ని మళ్ళీ కలెక్ట్ చేసి ఈరోజు మళ్ళీ నాయకులకు అందించడం జరుగుతుంది. ఇవి కూడా సుమారుగా ఒక 3-4 లక్షలు దాటి వెళ్ళేటట్టుంది. అవి కూడా మళ్ళీ ఒక డీడీ తీసి ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి అందించబోతున్నాం. అంటే ఒక సాధారణ నియోజకవర్గం ప్రజలు స్పందించి 60 లక్షల రూపాయలు పోగొట్టి పైచిలకు వాళ్ళ కష్టార్జితంలోంచి, వాళ్ళ చెమట వచ్చిన దాంట్లోంచి తీసి మేము సైతం ఈ బాధితుల పక్షాన ఉంటాము అనే ఒక మంచి సందేశాన్ని రాష్ట్రానికి, దేశానికి ఇచ్చిన గోపాలపురం ప్రజలకి నిండు వందనాలు తెలియజేసుకుంటూ ఇంత మహత్కర కార్యక్రమంలో దీంట్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం, నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అక్కడ వరద ప్రాంతంలో ఇబ్బందులు పడుతున్న ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి మీ కష్టార్జితంలో మీ చెమటోచి కష్టపడి ఇచ్చిన దాంట్లో ప్రతి పైసా కూడా వాళ్ళని ఆదుకోవడానికి ఉపయోగపడుతుంది, వాడికి బాసటగా అండగా నిలబడడానికి ఉపయోగపడుతుంది. మీరు ఇచ్చిన ప్రతి పైసా కూడా వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చి ఈ యొక్క ఉపద్రవం, ప్రకృతి విపత్తులోంచి కోలుకుని మళ్ళీ సాధారణ స్థితికి వచ్చే విధంగా చేయడానికి వాళ్ళకి ఏర్పడిన ఈ మనోవేదన అంత అర్ధరాత్రి ఒక ఉవ్వెత్తున ఒక వరద వచ్చి కొట్టుకుపోతున్నప్పుడు వాడు చెందిన భయోదనలో ప్రాణ భయం, ఆస్తి కోల్పోవడం, అలాగే ఎవరు